నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే, నాకు బలం లేకపోతే, నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూల మూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని. దేవుడు మన పక్షాన ఉంటే మరే కుదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకిక పని లేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసని బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరం. ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకి సంభవించినాయి కనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దాన్ని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాం. స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్థికుడు జార్జ్ మాథిసస్ ఓసారి ఇలా అన్నారు: ప్రభు, నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞతను అర్పించలేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నేను స్తుతించాను, కానీ ముళ్ళు కోసం ఒకసారి కూడా స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను, కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను. నీ సిలువ మహాత్యాన్ని నాకు తెలియచెయ్యి. నా ముళ్ళులోని విలువను నాకు తెలియచెప్పు. నా శ్రమల మార్గములో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు. నా కన్నీళ్లల్లో వెలిసిన ఇంద్రధనుస్సులను నాకు చూపించు. ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తళుక్కుమన్నది. చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది.